ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. నమస్తే. మీరు అదే మా మినిస్టర్ గారు మీకు ఫోన్ చేశారు కదా. మీరేనా? కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే చెప్పండి, ఏంటి విషయం? నేరుగా విషయానికి వచ్చేద్దాం. ఈ రోజు మీరు చేయబోయే ఇంటర్వ్యూకి నా అల్లుడు కూడా వస్తున్నాడు. ఏదో అడగాలి కాబట్టి 4 ప్రశ్నలు అడిగేసి ఉద్యోగం ఇచ్చి పంపించేసేయండి. ఏంటి సార్ ఏం మాట్లాడరు? అన్నీ చెప్తున్నారు, అసలు విషయం మాట్లాడటం లేదేంటా అని. అదే అర్థమైంది అర్థమైంది. తీసుకోండి. మీ అల్లుడి వివరాలు ఇచ్చి వెళ్ళండి, మిగిలింది మేము చూసుకుంటాం కదా. అస్సలు టైం వేస్ట్ చేసేలా లేరుగా మీరు. ఇందులో మా అల్లుడు వివరాలు ఉన్నాయి. ఇక మీ అల్లుడికి ఉద్యోగం వచ్చినట్టే, మీరు వెళ్ళిరండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను సార్. అల్లుడు గారు మీరేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను అల్లుడు గారు. నాకోసమా? అవును, ఇట్రా. అమ్మాయి ఫోన్ చేసింది. నాన్న, సీనుబాబు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఆ ఉద్యోగం ఎలాగైనా బావకే రావాలి అంది. నా కూతురు ఏమడిగినా కాదనలేను కదా. అందుకే మినిస్టర్తో ఒక ఫోన్ కొట్టించి వాళ్ళకి 5 లక్షలు కొట్టాను. కొట్టి నీ ఉద్యోగం కన్ఫర్మ్ చేసేసా. మీరెందుకు అవన్నీ చేస్తున్నారు? ఎందుకేంటి అల్లుడు గారు, ఉద్యోగం వస్తేనే కదా మీరు మా అమ్మాయి వేరే ఇల్లు తీసుకొని మీ పాటికి మీరు హాయిగా ఉంటారు కదా. కొత్తదంట, మీరిద్దరూ ఆ ఇంట్లో అందరి మధ్యలో ఎలా ఆనందంగా ఉంటారు చెప్పండి. అందుకే ఉద్యోగం వచ్చిందంటే ఆ పేరుతో బయటకు వచ్చి ఎవరితో ఏ సంబంధం లేకుండా మీ పాటికి మీరు హాయిగా ఉండొచ్చు. మీ మనసులో కూడా అలాగే ఉండాలని ఉంటుందని నాకు తెలుసు. అందుకే నా కూతురు చెప్పంగానే వెంటనే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేసా. ఉద్యోగం రాగానే మంచి ఇల్లు చూసి మీ ఇద్దరితో కాపురం పెట్టించే బాధ్యత నాది. అడగాలి కాబట్టి ఏదో 4 ప్రశ్నలు అడుగుతారు, చెప్పి వచ్చేసేయండి. ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను చూసుకుంటాను కదా. అడిగారు అది బెస్ట్. వెళ్ళండి, వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.